తెలంగాణలో స్థానిక ఎలక్షన్‌లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే బీసీ సంఘాలు గూడా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేసిన పరిస్థితులు గూడా మనం చూసాము. కానీ ఆఖరిగా చూస్తే మనకి బీసీలకి 15-19 రిజర్వేషన్‌తోని స్థానిక ఎన్నికలకు పోతా ఉంది. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించిన నాయకులు నిరాహార దీక్షకైతే కూర్చోవడం అయితే జరిగింది. దాదాపుగా 4 రోజుల నుండి నిరాహార దీక్ష కూర్చున్నా గాని ప్రభుత్వం ఇంతవరకు గూడా చెల్లించని పరిస్థితి కనబడతా ఉంది. ఈ వార్త గూడా బయటికి రాకుండా జాగ్రత్త పడతా ఉంది. 4 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ ఆయన అనేక సామాజిక సంబంధించిన ఉద్యమాలు చేస్తా ఉంటారు. బీసీలకు సంబంధించిన ఉద్యమాలు చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. తను 4 రోజుల నుండి నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు తన అనారోగ్యం కారణంగా తనని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లడం అయితే జరిగింది. గాంధీ హాస్పిటల్‌లో గూడా తన ఆరోగ్య పరిస్థితి కొంత సీరియస్‌గా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలి అంటూ బీసీ సంఘాలు ధర్నాలు చేస్తా ఉన్నా ప్రభుత్వం చెల్లించట్లేదు. ఏమనంటే బీఆర్ఎస్ వీళ్ళింత తగ్గించారు, మేమింత పెంచాము. వీళ్ళిద్దరు 2 పార్టీల వల్ల బీసీలు నష్టపోతున్న విషయాన్ని ఎవరు గమనించట్లేదు. ఓసారి మాట్లాడదాం. సిద్ధేశ్వర్ గారు ఫోన్ కాల్‌లో ఉన్నారు. తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తను ఏ నినాదం కోసం, ఏ అంశం కోసం తను ఇలా నిరాహార దీక్ష చేస్తున్నారో తెలుసుకుందాం. తను 4 రోజులయ్యింది. తన అనారోగ్యం వల్ల తన కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెంది గాంధీ హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే బీసీ సంఘాలు ఇంత మొత్తుకున్నా గానీ ఎక్కడ గూడా చెలించని ప్రభుత్వం అన్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే మాట్లాడదాం. ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉంది సార్? ఫస్ట్ మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యము డాక్టర్లకు నరాలు దొరకట్లేదు కాబట్టి కుర్చీ పెడుతున్నారు. తలనొప్పి వస్తున్నాయి. కంప్లీట్ నీరసం ఉంది. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. సార్ అంటే 4 రోజులైతుంది నిరాహార దీక్ష చేపట్టి. ఏమన్నా అంటే ప్రభుత్వం నుండి ఏమన్నా చలనం కనబడతా ఉందా? అసలు మొదటిగా ఏ అంశం మీద మీరు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసి వచ్చినము, మోసం చేస్తూ నయవంచన చేస్తూ వచ్చింది 42% రిజర్వేషన్ల విషయం మీద. కాబట్టి ఈ 42% నిజానికి బీసీలు 60% ఉంటే, వాళ్ళ లెక్కల ప్రకారం 56% ఉంటే, వాళ్ళు ఇచ్చిన హామీ 42%. పోనీ వాళ్ళు 50%కు లోబడి ఉండాలన్న 23% అన్ని వదిలేసి 17% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఇంకా దాన్ని పైపూతగా మేము మా పార్టీ తరఫున 60% ఇస్తామంటున్నారు. ఆ 60% ఎందుకు భిక్షణ ఇచ్చినైతే ఇచ్చి బీసీలు బలిపీఠం మీద ఎక్కించడానికి పనికొస్తుంది. ఆ రెబల్ క్యాండిడేట్ గా మళ్ళీ వాళ్ళ రెడ్డిల్ని పెట్టుకొని వాళ్ళు గెలిపించడానికి ఎత్తుగడలు వేస్తా ఉంటారు. అందుకని నేను బీసీల ప్రభుత్వాల నుంచి మనం ఆశించేది ఏం లేదు. పైగా మొన్నటి సంఘటన చూస్తే రెడ్డిలు ఎంత అహంకారంతో ఉన్నారు. వాళ్ళు నల్గొండ జిల్లాలో ఒక విప్లవోద్యమం లేదా ఎర్రజెండా ఉద్యమం నడిచిన కాడ ఒక గ్రామంలో ఒక బీసీ యాదవ్ను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి నోట్లో మూత్రం పోసిన సంఘటన, ఇంత అనాగరికమైన సంఘటన తెలంగాణలో ఊహించగలుగుతామా? బీహారు లేదా యూపీ అయిపోయింది. అందుకోసమని ఇట్లాంటి దాన్ని ఖండిస్తూ ఇంకా మనం ప్రజలుగా బీసీ ప్రజలు ఐక్యంగా ఉండాలి. మన సర్పంచ్ అభ్యర్థులను మనమే గెలిపించుకోవాలి. ఇంకా వేరే మార్గం లేదు. ఇవాళ పల్లెల్లో గెలిస్తేనే పట్నం పోతాం, పట్నంలో గెలిస్తే ఢిల్లీకి పోతాం. ఢిల్లీలో అత్యున్నత సభ పార్లమెంటులోనే మన సభ్యులు పెరిగినప్పుడే మనకు విధానపరంగా బీసీలకు, ఎస్సీలకు అనుకూలమైన నిర్ణయాలు, చట్ట విధానాల రూపకల్పన జరుగుతుంది అనేది ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదనేది మనకు అర్థమైపోయింది. ఒకవేళ చెయ్యాలి ఇంకేమైనా బీసీలకు అనుకుంటే తక్షణం ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవాలి. ఇవాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనవి. పార్లమెంటులో వీళ్ళు ప్రైవేట్ బిల్లు కానీ లేదా ప్రభుత్వంతో బిల్లు పెట్టించడం కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేయగలగాలి. అది చేస్తే అప్పుడు వీళ్ళ చిత్తశుద్ధి రుజువు అవుతుంది. అనేక సార్లు వంచిస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళను నమ్మాల్సినంత పనేం లేదు. అంటే కొన్ని చోట్ల కూడా సార్ మీరు చెప్పినట్టు ఏదైతే నల్గొండలో మీరు చెప్పారో అలాంటి ఘటనలు కాకుండా నామినేషన్ వేస్తున్నడానికి వెళ్తున్న బీసీ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా చింపిన ఘటనలు చూస్తా ఉన్నాం మనం. అనేక రకాలుగా అణచివేతలు, అనేక రకాల కుట్రలు బీసీలను అడుగునా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది.
అందుకని దీన్ని ప్రతిఘటించడానికి బీసీ సమాజం ఒక్కటిగా నిలబడాలనేదే మా పోరాటం. ఉమ్, ఉమ్. అంటే ఎటువంటి స్పందన వస్తుంది సార్? అంటే బీసీ సంఘాల నుండి కావచ్చు, లేకుంటే జనం నుండి కావచ్చు, ఎట్లా ఉందంటారు? స్పందన అనేది ఇమ్మీడియట్ గా నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తే కాదు, ఉమ్, ఉమ్, ఓటు చైతన్యమే ప్రధానమైనది. మేము ఓట్ల సందర్భంలోనే చూపెట్టుమని అంటున్నాం ఆ చైతన్యాన్ని. ఉమ్, ఉమ్, కాబట్టి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చినంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. బయట అనేక రకాలుగా మన బీసీ ఉద్యమ సంస్థలు పోరాట కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉమ్, ఉమ్, ఎన్ని చేసినా జాజుల శ్రీనివాస్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగానే ఉన్నాయని కూడా ఇవాళ గాంధీ భవన్ మీద ముట్టడి చేయాల్సిన సందర్భం వచ్చింది. ఉమ్, ఉమ్. ఎన్ని చేసినా వాళ్ళు ఆగమేఘాల మీద ఈ ఎన్నికలు జరుపుతున్నారు. ఇంకా చేయడానికి ఏమున్నది పోరాటం తప్ప మాకు. సార్ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇవి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లే కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీలో మీరు ఊహించినంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తుర్రు. ఇప్పుడే నమ్మకాన్ని పోగొట్టిరు, అప్పుడు నమ్మొచ్చా సార్? ఇక్కడ పల్లెల్లో పునాది లేకుండా చేసి మనిషికి పాదాలు లేకుంటే నడవగలుగుతారా? లేదు లేదు. కాబట్టి పాదాలు ముందు నరికేసి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇస్తామంటే నమ్మాలనా? ఉమ్, అందుకే మేము పల్లెల్లో గెలిస్తేనే పట్నం వరకు గెలుస్తాం. ఎంపీటీసీలు గెలుస్తాం, జెడ్పీటీసీలు గెలుస్తాం, ఎమ్మెల్యేలు గెలుస్తాం, ఎంపీలు గెలుస్తాం. ఇక్కడ గెలవకుండా పల్లెల్లో పునాది గెలవకుండా పునాది పల్లెలే కదా అని వదిలేస్తే బీసీ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. అందుకని పాలకులది నయవంచన. ఉమ్, ఉమ్. సార్ ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న బీసీ నేతలకు కావచ్చు, లేకుంటే బీసీ లీడర్లకు కావచ్చు, బీసీ జనానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు 4 రోజుల నుండి నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. ఏం సాధించాలి అని అనుకుంటారు? నేను నిరాహార దీక్ష చేస్తూ కూడా పల్లెల మీదనే నా ప్రాణం ఉన్నది. ఉమ్, ఉమ్, ఇవాళ యుద్ధం మొదలైంది. ఇక్కడ బీసీ ఉద్యమ సంస్థలు అన్ని కూడా పల్లెల్లో మన ఇల్లు ఆలిపోతుంటే ఢిల్లీకి పోయి ఏం చేస్తాం, పల్లెలకి పోవాలనేది మా బీసీ ఉద్యమ సంస్థలకు పిలిపిస్తున్నా. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు కూడా రాజీ లేని పోరాటం చేయాలి, బీసీ సర్పంచుల అభ్యర్థులని వాళ్ళకి చెప్తున్నా. బీసీ ప్రజలు కూడా ఇప్పటి వరకు ఐక్యంగా ఉన్నారు. ఇక 3 ముక్కలు కాకుండా ఖచ్చితంగా బీసీలను గెలిపించుకోవాలి. ఒక యునైట్ అంటే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒక అభ్యర్థిని పెట్టుకొని గెలిపించుకోవాలి. గెలుపుకు దగ్గరున్న వాళ్ళతో పాటు ఎంబీసీ క్యాండిడేట్లను కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అనేది బీసీ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి సార్. సో చూసారు కదండి, తను 4 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తూ అయినా కానీ మళ్ళీ బీసీల కోసమే తను పిలుపునిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. నిజంగా 60% పైనే ఉన్న బీసీ జనాభాకి ఇది ఒక తీరని అన్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల గుండా కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం అయినా వచ్చి కనీసం స్థానిక ఎలక్షన్స్లో సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో బీసీలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అలాంటి స్థానాలు కూడా అక్కడ కల్పించకుండా ఎంత దారుణంగా అంటే కొన్ని జిల్లాలో 17% మాత్రమే బీసీలకు కేటాయించారంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో చూసుకోవచ్చు. ఇట్లా బీసీ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో బీసీలంతా ఏకం కావాల్సి మళ్ళొచ్చే ఎమ్మెల్యే స్థానాలైనా కావచ్చు, ఎంపీ స్థానాలైనా కావచ్చు, బీసీలనే గెలిపించుకోవాలని పిలుపునిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి, ఇప్పటికే అనేక విధాలుగా మరి బీసీ నేతలు అయితే ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం తన దారి మార్చుకోను అంటూ వాళ్ళ పోకడాలు అయితే పోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి బీసీ నేతలు ఏ విధంగా మరి ప్రభుత్వాలకి బుద్ధి చెప్తారన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.